ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం గతంలో ఏదైతే అభివృద్ధి బాటలో నడిచినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉత్తరాంధ్రకి ఏ రకమైనటువంటి ఈ ప్రాంతానికి ప్రత్యేకతని కల్పించామో, విశాఖపట్నాన్ని ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఒక నిర్ణయాన్ని తీసుకొని దీన్ని మరింతగా రాష్ట్రంలో దేశంలోని ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాము, మీ అందరికీ తెలుసు. కానీ గడిచినటువంటి 11 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉత్తరాంధ్ర, విశాఖపట్నం మరి ముఖ్యంగా ఏమి సాధించింది ఈ ప్రభుత్వంలో అని చెప్పి అనుకుంటే, విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు, విశాఖపట్నంలో నడిబొడ్డున ఉన్నటువంటి రామకృష్ణ బీచ్ దగ్గర ఉన్నటువంటి 13 ఎకరాల భూమిని లూలు మాల్కి, ప్రభుత్వం దగ్గర అత్యంత విలువైనటువంటి భూములు ఉన్నటువంటి కాపులపాడులో 56 ఎకరాల భూమిని ఊరు పేరు లేనటువంటి సంస్థకి, కనీసం అనుభవం లేనటువంటి సంస్థకి కేవలం 2 మాసాల ముందే రిజిస్టర్ అయినటువంటి సంస్థకి 56.36 ఎకరాలు 500 నుంచి 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆర్థిక పరమైనటువంటి బలం ఏంటి, దీంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు, అసలు ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏదో 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకొచ్చారు. 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడికి గాను మేము ఈ 56 ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తుంది అని చెప్పినటువంటి ప్రభుత్వం అసలు ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? చంద్రబాబు నాయుడు గారు గత పాలనలాగే ఇది 4వసారి ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు 19 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు 2వసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఒక మోడస్ ఆపరెండిగా, అంటే షెల్ కంపెనీల సృష్టికర్తగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఊరు పేరు లేనటువంటి కంపెనీలు తీసుకుని వచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు కట్టబెట్టి తద్వారా ఆయన లబ్ధి పొందుతున్నటువంటి విధానాన్ని ఇప్పటికీ కూడా ఆయన మారలేదనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక 4 రోజుల క్రితం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారిని ఒక జాతీయ సంస్థ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేస్తే ఆయన క్లియర్గా బహిరంగంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడింది ఏంటంటే, మేము ఇటువంటి భూ కేటాయింపులు ఈ డీల్స్ మాకు సర్వసాధారణం, 1995 నుంచి మాకు ఇది ఒక రొటీన్ ప్రొసీజర్, మాకు ఇది అలవాటు అనేటువంటిది నిస్సిగ్గుగా ఒక జాతీయ సంస్థకి ఇచ్చినటువంటి మీడియా ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి కథనాలు మనన్నీ కూడా చూసాం. ఫిబ్రవరి 12వ తారీఖు 2025వ సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒక కంపెనీని రిజిస్టర్ చేసి, ఆ రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 12వ తారీఖు ఫిబ్రవరి రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ ఇది. దీనికి భూ కేటాయింపులు మొన్న ఏప్రిల్ 2వ వారంలో భూ కేటాయింపులు 56 ఎకరాలు చేశారు. అంటే కేవలం 2 మాసాలు
అనుభవం ఉన్నటువంటి ఒక సంస్థకు తీసుకొని వచ్చి విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి దారాదత్తం చేస్తే దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు సమాధానం చెప్పట్లేదు, దీని వెనకాతల ఎవరున్నారు, లేదా మౌనం అంగీకారంగా భావించమంటారా రాష్ట్ర ప్రజల్ని అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అంటే ఈరోజు ప్రతిపక్షంగా మేము చేసి చూపిస్తున్నటువంటి ఆధారాలు, అనేక మీడియా సంస్థలు చూపిస్తున్నటువంటి కథనాలు, ఇందులో మరి ముఖ్యంగా ప్రముఖంగా వైర్ అనేటువంటి సంస్థ ఒక మ్యాగజైన్, ఏదైతే డిజిటల్ మ్యాగజైన్ ఉందో, చాలా పెద్ద ఎత్తున దీని మీద కసరత్తు చేసి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఈ సంస్థకు సంబంధించినటువంటి చేసి పూర్తిగా ఆధారాలతో సహా అన్ని కూడా దేశం ముందు పెట్టింది. నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించింది. దీనికి తగ్గ సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉంది. సరే, రాష్ట్రంలో మిగిలినటువంటి కొన్ని మీడియా ఛానల్స్, ఎల్లో మీడియా ఏదైతే ఉందో దీనికి వాళ్ళకి కనబడదు, వినబడదు. మిగిలినటువంటి ఛానల్స్ ఏమన్నా చూపిస్తే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ అన్ని వాళ్ళ మీద ముద్ర వేస్తారు. మరి ఒక జాతీయ మ్యాగజైన్ అయినటువంటి వైర్ లాంటి ఒక అంతర్జాతీయ ఇది ఉన్నటువంటి సంస్థ, గుర్తింపు ఉన్నటువంటి సంస్థ, అటువంటి సంస్థ ఈరోజు ప్రత్యేకంగా దీని మీద కథనాలు నడుపుతూ ఉంటే ఎందుకు సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు? ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? సంబంధించినటువంటి శాఖ మంత్రి ఎందుకు స్పందించట్లేదు? సంబంధించినటువంటి అధికారులు ఎందుకు స్పందించట్లేదు? అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు ఏ రకంగానైనా దోచేసుకుందాం, ఎవరో అడిగేవాడు ఉన్నాడు, ఎవరికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఏదైనా ఒక విధానాన్ని తీసుకున్నారా? అంటే టాటా టీసీఎస్కి 99 పైసలకి ఎకరం చెప్పిన వారికి కేటాయించారు. ఈ ముసుగులో ఈ 56 ఎకరాలు కొట్టేద్దాం అనేటువంటి ప్రయత్నం ఈరోజు తేటతెల్లం అయిపోయింది. ప్రజలందరి ముందు కనబడతా ఉంది. గతంలో అనేక సంస్థలకి, ఐఎంజీ భారత అనేటువంటి ఒక సంస్థకి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బిల్లిరావు అనేటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. ఇలాగే ఊరు పేరు లేనటువంటి సంస్థ తీసుకొచ్చి 400 ఎకరాలు కేటాయించాలనేటువంటి ప్రయత్నం చేసి ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటాలు జరిగితే తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇటువంటి షెల్ కంపెనీల్ని ఫ్లోట్ చేసి ప్రభుత్వం ద్వారా భూములు కేటాయింపు చేసుకొని తద్వారా కిక్ బ్యాక్స్ అందుకొని ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ప్రభుత్వం దీని మీద సమాధానం చెప్పాలి, స్పందించాలి, ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి. ఇందులో అడ్డంగా దొరికిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ, వారితో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీలు వారితో జతకట్టాయా, లేకపోతే వాటాలు పంచుకున్నాయా, లేకపోతే తెలిసినా తెలియనట్టు ఊరుకున్నాయా, వీటన్నిటి మీద సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కేవలం రెగ్యులేటరీ పర్మిషన్స్ కోసం ఏదో హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ని అద్దెకి తీసుకొని, లేదా వారికి సంబంధించినటువంటి చుట్టాలు, వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వారి ఇల్లుని వారి అడ్రస్ కింద చూపించి శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఈ ఆఫీస్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటున్నారు. ఇప్పటి వరకు పోనీ ఈ సంస్థ, ఈ ఉర్సా క్లస్టర్స్ అనేటువంటి సంస్థకి ఇప్పటి వరకు ఏదన్నా ఎంప్లాయీస్ ఉన్నారా దీని మీద అంటే ఒక్క ఎంప్లాయీ కూడా లేడు. పోనీ దీన్ని స్థాపించినటువంటి ఇద్దరు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఎన్ఆర్ఐస్. ఆ ఇద్దరు ఎన్ఆర్ఐస్ కూడా వారి గతంలో ఇటువంటి ప్రాజెక్టులు చేసినటువంటి అనుభవం లేదు. డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ఏదైతే వారు ముందుకు వచ్చారో, గతంలో వారు ఏదైనా 50 కోట్లు, 100 కోట్లు, ఒక 500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేసినటువంటి అనుభవం ఉందంటే అది లేదు. మరి ఏ ప్రాతిపదికన వీళ్ళకి 56 ఎకరాలు ఒక డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ముందుకు వస్తే ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఇచ్చిందో అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా
ఒక ప్రొసీజర్. ఎందుకంటే గతంలో నేను కూడా ఇండస్ట్రీస్కి ఐటీకి మంత్రిగా పనిచేశా. రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా భూములు కేటాయించేటువంటి క్రమంలో ఒక సంస్థ ఏదైనా ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఒక ప్రపోజల్ పట్టుకొచ్చినప్పుడు ఆ ప్రపోజల్ని సంబంధించినటువంటి శాఖ అధికారులు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అయితే డైరెక్టర్ ఇండస్ట్రీస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, లేదా మా ఏపీఐసికి ఉన్నటువంటి కమిషనరో లేకపోతే ఎండిఓ, ఏపీఐసి ఎండిఓ, వీరందరూ కూడా దాని మీద వెట్టింగ్ చేసి ప్రపోజల్స్ అనేటువంటి పెడతారు. అలాగే ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీ, ఐటీ సెక్రటరీ కానీ లేదా అందులో ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ వాళ్ళు వెట్టింగ్ చేసి వాళ్ళు ప్రపోజల్స్ ప్రభుత్వం మీద తీసుకొని వస్తారు. తరువాత ఎస్ఐపిసి అనేటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అనేటువంటి ఒక కమిటీ, డైరెక్టర్ ఇండస్ట్రీస్ దాని కన్వీనర్గా ఉంటారు, చీఫ్ సెక్రటరీ దాన్ని హెడ్ చేస్తారు. దాదాపు 10-12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆ కమిటీలో ఉంటారు. సహజంగా కమిటీలో వచ్చినటువంటి ప్రపోజల్స్ అన్నింటినీ కూడా అందులో చర్చించి వచ్చినటువంటి ప్రపోజల్స్ అన్నింటినీ కూడా తర్వాత స్థాయి మీటింగ్కి, అంటే ఎస్ఐపిబి, స్టేట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్, దీన్ని హెడ్ చేసేటువంటిది ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి కింద సంబంధించినటువంటి శాఖ మంత్రులు ఒక 7-8 మంది మంత్రులు ఉంటారు కమిటీలో. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉంటారు, ఐటీ మినిస్టర్ ఉంటారు, టూరిజం ఉంటారు, రెవెన్యూ ఉంటారు. ఇలాగా ఒక 7-8 మంది మంత్రులు ఉంటారు. వారితో పాటు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా కమిటీలో ఉంటారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఈ ఉర్సా క్లస్టర్స్ అనేటువంటి సంస్థ 2 నెలల క్రితం స్థాపించబడినటువంటి సంస్థకి ఈ ఎస్ఐపిసి క్లియరెన్స్ ఇచ్చింది, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఉన్నటువంటి ఎస్ఐపిబి క్లియరెన్స్ ఇచ్చింది. ఇవి 2 అయిపోయిన తర్వాత కేబినెట్ సమావేశంకి వస్తే కేబినెట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారు, సంబంధించినటువంటి శాఖ మంత్రి లోకేష్ గారు, వీరందరి ప్రోద్బలం లేకుండా, వీరందరి తాలూకా హస్తం లేకుండా ఇది జరిగిందా అని చెప్పి ఎవరైనా నమ్ముతారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఒకవేళ మీ ఎస్ఐపిసి, ఎస్ఐపిబి, కేబినెట్ దీన్ని సమర్థిస్తే దీనికి తక్షణమే సమాధానం చెప్పాలి. ఎందుకు సమర్థించారు, ఏ బేసిస్ మీద ఆ కంపెనీకి ఎంత భూమి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్లు ఇద్దరు కూడా 2 ప్రైవేట్ కంపెనీల్లో అమెరికాలో పనిచేస్తున్నారు. మరి పనిచేస్తున్నటువంటి ఇద్దరు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పి ఎలా నమ్మారు? గత అనుభవం లేకుండా ఏ రకంగా మీరు ఈ భూములు కేటాయింపు చేశారు? వీటన్నిటి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. సహజంగా ప్రభుత్వానికి వచ్చిన వెంటనే సపోజ్ మీరో నేనో ఎవరొకరు ఒక కంపెనీ పెట్టి ప్రభుత్వం దగ్గర 10 ఎకరాల భూమో, 5 ఎకరాల భూమో, ఎకరం భూమో అడిగినప్పుడు సహజంగా అడిగేటువంటి ప్రశ్నలు, నీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, గతంలో చేసినటువంటి కార్యకలాపాలు ఏంటి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నావు, ఎప్పటిలోగా. ఇది నేను చెప్పింది కాదండి, స్వయంగా ముఖ్యమంత్రి గారి కొడుకు నారా లోకేష్ గారు ఇందాక నేను కోట్ చేసినట్టుగా సిఎన్బిసికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇది మా రొటీన్ ప్రాసెస్, ఇది మేము ఈ రకంగానే చేస్తాం, మా తండ్రి గారికి 95 నుంచి ఇది అలవాటు, ఇది మా పాలసీ, ఇది మా విధానం, మా పార్టీ, మా ప్రభుత్వం తాలూకు విధానం. మీరు ఎవరేమనుకున్నా, మీరు ఏం చేసుకున్నా, ఆ కంపెనీకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీకి అవకాశం ఉందా లేదా అనేటువంటి చూడం. ఈ కంపెనీ తాలూకు పెయిడప్ క్యాపిటల్ ఎంతో తెలుసా? అంటే ఇప్పటి వరకు ఆ కంపెనీ పేరు మీద ఉన్నటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 10 లక్షల రూపాయలు, కేవలం 10 లక్షల రూపాయలు. వీరు పెడతానన్నటువంటి పెట్టుబడి ఎంతో తెలుసా? 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి వచ్చారు. అంటే ఇలాగ 5 లక్షలు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి పెట్టుబడి పెట్టి ఒక కంపెనీని ఫ్లోట్ చేసి రేపు 1000 కోట్లో 2000 కోట్లో మా నాయుడు కూడా పెడతానని చెప్పానంటే మరి ఇవ్వాలి కదా ప్రభుత్వం. సో ఇందులో అనేక అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. ఇది మా విధానం అనేటువంటిది ప్రభుత్వం చెప్తా ఉంది.
ప్రభుత్వం అనేటువంటిది ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకి ప్రభుత్వ భూములకి కస్టోడియన్ మాత్రమే తప్ప వాళ్ళ ఓనర్షిప్ కాదు ఇది. మాకు నచ్చినటువంటి వాడికి ఎంత కావాలంటే అంతకు ఇస్తాం, ఏమీ ఊరు పేరు లేనివాడికి ఎంతైనా ఇస్తామని అంటే ప్రభుత్వం అది కేవలం కస్టోడియన్ మాత్రమే తప్ప వాళ్ళ ఓనర్షిప్ కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి. ఇది ఈ పద్ధతి గతంలో గత ప్రభుత్వాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఇది 4వ ముఖ్యమంత్రిగా అనేక కేటాయింపులు ఇటువంటి వాటికి చేసి ఏ రకంగా అడ్డంగా దొరికిపోయారో చూసాం. ఇప్పటికన్నా ఇది మానుకోకపోతే ఇది చాలా పెద్ద స్కామ్. ఇది దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఒక కంపెనీకే, ఊరు పేరు లేనటువంటి ఈ కంపెనీకి ఇచ్చారంటే గత 10 నెలల్లో ఎన్ని కంపెనీలకు ఇచ్చారనేటువంటిది ఒకసారి ఈ అనుమానాలన్నింటినీ కూడా మేము కూడా దీని మీద పెద్ద ఎత్తున వచ్చినటువంటి అలాట్మెంట్స్ వీటి మీద కూడా మేము పెద్ద ఎత్తున చర్చ చేస్తాం. అన్నిటి కూడా బయట తీసేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. థ్యాంక్ యూ.